సాంబశివారెడ్డి గారు ఈరోజు జరిగినటువంటి ఎన్నిక జెడ్పీటీసీ ఎన్నిక ఏ విధంగా జరిగింది? ఉదయం నుంచి జరిగినటువంటి తీరు ఎలా కనిపిస్తోంది? సాంబశివారెడ్డి గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది. యా చెప్పండి సార్. ఉదయం నుంచి పోలింగ్ ఏ రకంగా జరిగిందో చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి. ఇప్పుడు వినిపిస్తోందా సాంబశివారెడ్డి గారు? నమస్తే సార్. నమస్తే అండి. ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియ ఎలా జరిగింది? పోలీసులు అధికారులు ఎంత సక్రమంగా నిర్వర్తించారు వాళ్ళ విధులు అన్నది చెప్పండి. మేము ఈశ్వర్ గారు మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసాము. ఓకే. పులివెందుల జెడ్పీటీసీకి మేము ప్రచారం చేసుకున్నాము. అయితే ఈరోజు పొద్దున్నే హలో హలో వినిపిస్తోంది సార్, చెప్పండి సార్. మీరు కంటిన్యూ చేయండి. ఈరోజు పొద్దున 5:30కి లేచి ఫస్ట్ ఈ ఎరిపల్లె బూత్, ఎరిపల్లె అని ఉంది, పులివెందులకు ఒక 7 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ పోయినాము. పోయి అక్కడ బూత్ చెకప్ చేస్తే అప్పటికి మా ఏజెంట్ రాలే. ఏజెంట్లు ఎందుకు రాలేదని పోయి అక్కడ పోయి ఊళ్ళేకి పోవడానికి పోతుంటే పోలీసులు అడ్డగించి మీరు ఊళ్ళేకి వెళ్ళొద్దు, వస్తారు పోలీసులు అని అంటే మళ్ళీ అచ్చవిల్లికి వెళ్ళాను. అక్కడ అచ్చవిల్లికి వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ కూడా మా ఏజెంట్ రాలే. తెలుగుదేశం ఏజెంట్లు ఉన్నారు, ఒక ఏజెంట్లు, వైసీపీ ఏజెంట్లు లేరు, మా ఏజెంట్లు లేరు. పోయి అక్కడ మా ఏజెంట్లను పంపిస్తే ఒక్కసారిగా వచ్చి ఒక 500 మంది గుండాలు, వాళ్ళు మా పులివెందులను ఎప్పుడు చూలే వాళ్ళను, అందరూ కొత్త వాళ్ళే. ఓకే. కనుక్కుంటే అదంతా వాళ్ళందరూ జమ్మలమడి గట్ట 500-600 మంది ఉంటుండ్రు. అసలు బూత్తులకే అంటారు కానీలే ఎవరినే కానీ. ఏజెంట్ పారాలన్నీ చించేసినారు. అందరికి చించి ఆడవారి మీద చేయి చేసుకోవడము, దౌర్జన్యాలు చేయడము. అంతలేకే మళ్ళీ ఎరిపల్లె నుంచి ఫోన్ వచ్చింది ఒకటి. ఎరిపల్లె పోతే పూర్తిగా ఆడవాళ్ళను ఒక తెలుగుదేశం గుండా అయితే ఆడామను ఒక ఏజెంట్ను కొట్టాడు, దాడి చేశాడు. దాడి చేసి అతను వాళ్ళ బంధువు ఒక ఆయన ఎందుకని అతని మీదకి పోతే ఒక ఆయన ఒక పోలీసు అతను పట్టుకొని సక్కజించినాడు, మళ్ళా కొట్టాడు. వాళ్ళ దాడి చేసిన వాళ్ళని విడిచిపెట్టి ఇతను ఆవిడను కాపాడుకోవడానికి పోయిన అతన్ని కొట్టి దారుణంగా అతనికి చేయి కూడా ఇరిగినట్లుంది. మేము మళ్ళీ పోలేదు, అక్కడ అల్లాలు జరుగుతుంటే. ఆ విధంగా ప్రతి ఒక్క బూత్లో అంతే. మహిళల పైన కూడా దాడి చేశారా సార్? నాకు తెలిసి రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షనిజం ఉండొచ్చు, ఇంతవరకు లేకపోవచ్చు. ఆడవాళ్ళ జోలికి రౌడీయిజం చేసేవాళ్ళు కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళరు. అక్కడ ఇంత దుర్మార్గంగా ఆడవాళ్ళ పైన ఎట్లా చేయెత్తారు వీళ్ళు? జమ్మల మడుగు నుంచి వచ్చినప్పుడు జరగలేదు, ఎప్పుడు కూడా కొట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు మేము కూడా మాది కూడా రాజకీయ కుటుంబం, 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు నడుపుతున్నాము. ఎప్పుడు ఇంతవరకు ఈ పరిస్థితి పులివెందుల్లో ఇంతవరకు ఎప్పుడే కానీ జరగలేదు. ఇంత దారుణంగా ఒక బూతులు ఆక్యుపై చేసి ఇంత భారీ రిగ్గింగ్ అనేది అసలు ఎంటరే కాకుండా ఇంతవరకు ఈ పులివెందుల చరిత్రలోనే జరగలే. ఊరికే ఎంత దారుణమో, ఈ ప్రజాస్వామ్యం ఎట్లా పోతుందో ఎవరికి అర్థం కాలే. ఈ తుమ్మలపల్లిలో అభ్యర్థి వైఎస్ఆర్ అభ్యర్థి
ఓకే. తుమ్మల మహేశ్వర్ రెడ్డి అని. అవును. అతను అసలు ఇంటి నుంచి బయటికే రానిలే. అతను ఓటేసుకోలే, వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ ఓటేసుకోలే, వాళ్ళ చెల్లెలు ఓటేసుకోలే. అవును. అంత దారుణంగా ఇంటి నుంచి ఏదో హౌస్ అరెస్ట్ అన్నట్టు పోలీసులు హౌస్ అరెస్ట్ చేయలే, ఈ టీడీపీ గుండాలు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు అతన్ని. కానీ పోలీసులు ఏం చేస్తున్నారు? అంతమంది పోలీసులు ఉన్నారు కదా, మొత్తం వ్యవస్థ బెట్టాలని దిగిపోయింది కదా. ఎక్కడున్నారు? మేము ఎప్పుడైతే 3 గంటల టైం అయితేనే తెల్లవారుజు నుంచి పోలీసులు లేరు. క్లియర్ చేసినారు వాళ్ళకు దారి, ఎవరంతా వాళ్ళు చేరుకోవడానికి. ఓకే. వాళ్ళ ప్లేసుల్లో బూతుకు 500-600 మంది చేర్చినారు. ఆ సమయంలో మేము 5 గంటలకు పోయేటప్పుడు కూడా ఒక్క పోలీసు లేడు. ఇప్పుడు బయట ప్రాంతాల నుంచి రౌడీలు, గూండాలు, జమ్మలమడుగు నుంచో ప్రొద్దుటూరు నుంచో ఎవరో వచ్చారు, రౌడీ మూకలు వచ్చాయనుకుందాము. వాళ్ళు ఒకవైపు, రెండోది ఈ రిగ్గింగ్ చేసుకున్నారు, దొంగ ఓట్లు వేయించుకున్నారు అని అంటున్నారు. మరి పోలీసులు వాళ్ళని ఎలా అనుమతించారు లోపలికి? అంతే. ఒక ఎరిపల్లెలో చూస్తున్నాం, ముందు పోలీసులు పోతున్నారు, వెనక వాళ్ళు వస్తున్నారు. పోలీసులే తీసుకెళ్తున్నారు వాళ్ళని, టీడీపీ గుండాలు వస్తున్నారు, ఎంత అది తీసుకెళ్తున్నారు. కాదు, పులివెందుల్లో ఈ రకమైనటువంటి సంస్కృతి ఈ మధ్య ఎప్పుడన్నా చూసారా? గత 15-20 ఏళ్లలో మీరు ఎప్పుడన్నా చూసారా? ఒక ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది, చెదురుమదురు ఘటనలు కామన్. మేము 40 సంవత్సరాల నుంచి మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం, ఎప్పుడే కానీ చూడలేదు ఈ విధమైన సంస్కృతి, చూడలేదు ఇంతవరకు. ఒక కొత్త సంస్కృతిని దిగుమతి చేసినట్టేనా ఈ ఎన్నికల వ్యవస్థ అనేది మొత్తం? కొత్త సంస్కృతి. ఒకప్పుడు పులివెందుల్లో ఫ్యాక్షనిజం ఎక్కువ ఉన్న మాట వాస్తవం, కానీ ఇంతవరకు ఎప్పుడు కానీ ఈ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫ్యాక్షనిజం అనేది పూర్తిగా మాపోయింది. ఇప్పుడు కొత్త సంస్కృతి ఈ తెరలేపుతున్నారు. ముఖ్యంగా జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి ఈ ఫ్యాక్షన్ సంస్కృతికి పులివెందులకు బీజం పోస్తున్నాడు. పచ్చగా ఉండే ఈ జరిగే పల్లెలన్నీ, ఇప్పుడు ఈ ఎలక్షన్ జరిగింది కదా పులివెందుల రూరల్ మండలంలో, నల్లపరెడ్డిపల్లి అయితేనేమి, ఈ కొత్తపల్లి అయితేనేమి, మోడిచింతలపల్లి అయితేనేమి, కనంపల్లి అయితేనేమి, తుమ్మలపల్లి అయితేనేమి, పచ్చని అరటి తోటలు ఉంటాయి. ఓకే. ఎక్కడో కాశ్మీరో ఉన్నట్టుంటారు చూడడానికి. అటువంటి పచ్చని పల్లెల్లో ఈ విష సంస్కృతిని నింపి పాడు చేయడానికి తయారైనారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం. సామాన్య ఓటర్లైనా సరే, ఓటు హక్కు ఉన్న వాళ్ళైనా సరే, పోలింగ్ బూతులకు వెళ్ళి ఓటు వేయగలిగే మా దగ్గర వీళ్ళంతా వరుసగా ఉన్నారు. యాంపల్లెల్లో, కమలాపురంలో, పొద్దుటూరులో అంతా ప్రతి ఒక్క బూత్లో నిలబడి ఓట్లు వేస్తున్నారు. వాస్తవంగా అక్కడుండి ఓటర్లకు ఓటు వేసే హక్కు లేదు, కల్పించలే. ఎక్కడ పోతుందో ఈ సంస్కృతి అర్థం కాలే.